ఇప్పుడైన వార్త రాష్ట్రమంతా షాక్, తీవ్ర విషాదం. 60 మంది ప్రాణాలు గాల్లో. ప్రభుత్వం ఎన్ని రకాలుగా చెబుతున్నప్పటికీ కూడా చిన్న చిన్న పొరపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరుగుతున్న విషాదాల సంఖ్యకు లెక్క ఉండటం లేదు. మరోసారి బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు, భారీగా ప్రాణ నష్టం ఉండే అవకాశం ఉందంటున్నారు. తమిళనాడులోని విరుదునగర్లో జిల్లాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. సాత్తూరు సమీపంలోనో బాణాసంచా తయారీ కేంద్రంలో ఇవాళ ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం వాటిలో ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బాణాసంచా తయారీలో ఉన్న రసాయనాల కారణంగా పేలుడి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఈ దాటికి ఫ్యాక్టరీలోని ఏకంగా 5 గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 60 మంది కార్మికులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. దీంతో ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు కూడా సహాయక చర్యలు వేగవంతం చేశారు. భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నప్పటికీ మృతుల సంఖ్యపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. క్షతగాత్రులందరినీ కూడా సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతివేడి కారణంగా రసాయనాలు పేలాయా లేక ఏదైనా అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. రీసెంట్గా చాలా మందికి గుర్తుండే ఉంటుంది, తూర్పుగోదావరి జిల్లాలో కూడా సమర్లకోట దగ్గరలో ఈ మధ్య కాలంలో జరిగిన పేలుల్లో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. సో ఫ్యాక్టరీల్లో పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోవడం వల్ల భారీగా ప్రాణ నష్టం అయితే ఏర్పడుతోంది ఇలాంటి ఘటనల వల్ల.